హైదరాబాద్లోని గాంధీ భవన్లో టీపీసీసీ ఫిషరీస్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డిపై ధర్మపురి అరవింద్ చేస్తున్న వ్యాఖ్యలను తప్పుపట్టిన ఆయన ముఖ్యమంత్రిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే కాంగ్రెస్ కార్యకర్తలు సహించరని హెచ్చరించారు. ధర్మపురి అరవింద్కు సీఎం రేవంత్ రెడ్డి గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని అన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం రేవంత్ రెడ్డి ప్రభుత్వం పనిచేస్తుందని, విద్యార్థులకు మెరుగైన విద్యా అవకాశాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు. అరవింద్ వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించిన మెట్టు సాయి కుమార్ ఆయనపై పలు ఆరోపణలు చేశారు. తాగిపోతూ తిరిగిపోతూ వైన్స్ల కాడ ఉండి వైన్స్ దగ్గర తిరిగేసి, బార్ల దగ్గర తిరిగేసి, పబ్బులల్లో తిరిగేసి ఉండే వాళ్ళు కూడా ముఖ్యమంత్రి గారి గురించి మాట్లాడతాం. పార్లమెంట్ సభ్యులను మర్చిపోతున్నాడా, లేకపోతే మతి లేకుండా మాట్లాడుతున్నాడా? ఏం మాట్లాడుతున్నాడు? అసలు నీకు తెలివి ఉందా? నీలాంటి బట్టేబాజీ గాన్లు, నీలాంటి దగాకోరు దగూల్బాజీ బేకార్ గాన్లు నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు కావడం నిజామాబాద్ పార్లమెంట్ ప్రజల యొక్క ఒక దురదృష్టం. నీ కొంచెం ఇంత ఇచ్చేదే మీ నాయనని చూసి, ధర్మపురి శ్రీనివాస్ గారు చూసి నీకు ఇసుమంత అయినా కూడా మేము ఇచ్చేదిస్తాం. అరవింద్ వాడు నడిపించే కారులో ఒక వైన్ బాటలు, ఒక సోడా సీసా, 2 గ్లాసులు ఉంటాయి. ఇక వాడు కూడా మాట్లాడుతున్నాడు. ఇక మతిపోయిందా? లేదా మదం ఎక్కిందా? అసలు నీ లెక్క ఏంది? నీ పత్రం ఏంది? నీ స్థాయి ఏంది? ఈ వ్యవహారం ఏంది? 2004-2009లో బ్రోకర్ దందా చేసి నీ అయ్య పేరు చెప్పుకొని కాంగ్రెస్ పార్టీ దగ్గర బ్రోకర్ దందా చేసి ఇప్పుడు నెలకు 4-5 కోట్ల రూపాయల అద్దెలు కిరాయిలు రాగానే మూతపడి మాట్లాడుతున్నావు. మొన్న పోటీ చేయలే, కోర్టులో ఓడిపోలే. అది నీ స్థాయి, నీ సొంత స్థాయి. అది పోటీ చేసి పార్లమెంట్ సభ్యుడిగా ఉండి నీ పార్లమెంట్లో ఒక అసెంబ్లీ నియోజకవర్గంలో ఓడిపోవడమే అది నీ స్థాయి. ఇక నువ్వు మాట్లాడుతున్నావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి కోసం. అసలు ఎవరురా నువ్వు? నీ స్థాయి ఏంది? ముఖ్యమంత్రి గారు స్పష్టంగా తెలంగాణ పబ్లిక్ స్కూల్ పేరిట 27 లక్షల మంది నిరుపేద కుటుంబాలు కార్పొరేట్ స్థాయి విద్యను అభ్యసించాలి. పెండింగ్లో ఉన్న 10,500 కోట్ల స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ ధర్నా చౌక్లో మహాధర్నా నిర్వహించారు. రాష్ట్రంలో వివిధ జిల్లాల నుండి విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ నాయకులు మాట్లాడుతూ బకాయిలు విడుదల కాకపోవడంతో కళాశాలలు విద్యార్థులపై ఫీజుల కోసం ఒత్తిడి తీసుకొస్తున్నాయని ఆరోపించారు. ఫీజులు చెల్లించలేదనే కారణంతో టీసీలు, మెమోలు, సర్టిఫికెట్లు నిలిపివేయడం వల్ల విద్యార్థుల భవిష్యత్తు దెబ్బతింటుందని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ ఆచార్య కొత్తపల్లి జయశంకర్ జయంతి ఉత్సవాలు అల్వాల్ సర్కిల్ జేఏసీ ఉద్యమకారుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం మరియు అల్వాల్ డివిజన్ మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాసరెడ్డి హాజరై ప్రొఫెసర్ జయశంకర్ సార్ విగ్రహానికి పూలమాలలు వేసి పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులర్పించారు. అట్లా ఒక విశ్వాసం ఏర్పడలేదు. అవన్నీ చూసి ఆయన తెలంగాణ అయితే వస్తుంది అనుమానం పడకండి, నాకు అనుమానం ఏం లేదు అని మాతో కూడా ఒక మాట ఏం చెప్పిందంటే, తెలంగాణ వచ్చేదాకా అందరూ రాష్ట్ర సాధన కోసం కొట్లాడాలి, కానీ తెలంగాణ వచ్చిన తర్వాత మాత్రం తెలంగాణ అభివృద్ధి కోసం మనం పోరాటం చేయవలసి ఉంటుంది. ఆ పోరాటాన్ని మనం కొనసాగించాలి అని ఆయన అనేక పర్యాయాలు మాతో మాట కూడా తీసుకున్నారు. చెప్పేవాడు, మీరు మాట ఇవ్వాలి, నాకు తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ అభివృద్ధి కోసం కొట్లాడుతున్నారు, తెలంగాణ అభివృద్ధి చెందాలి, ఫలితాలు అందరికీ దక్కాలి. ఇవాళ నిజానికి తెలంగాణ అభివృద్ధి కోసం మనం చాలా ఆలోచన చేయవలసి ఉంది. ఇప్పుడు గవర్నమెంట్లో మారిన తర్వాత ఒక రాజకీయ వాతావరణం అయితే మారింది, ప్రశాంతంగా ఉన్నాం. మితిమీరిన జోక్యం కానీ అనవసరమైనటువంటి దౌర్జన్యం కానీ లేవు. ప్రభుత్వం బలవంతంగా ఏ చిన్న నిరసన తెలిపిన కేసులు పెడుతున్న సందర్భం అయితే లేదు. కానీ విధి నిర్వహణలో ఏర్పడుతున్న సమస్యలు, తమ డిమాండ్ల సాధన కోసం ఏఎన్ఎంలు హైదరాబాద్లో ఆందోళన చేపట్టారు. తెలంగాణ యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో కోటిలోని డిఎంఈ కార్యాలయం ఆవరణలో మహాధర్నా నిర్వహించారు. ఎల్హెచ్ఓ ట్రైనింగ్ కూడా ఇవ్వడం లేదు సార్. ఈ కాంట్రాక్ట్ వాళ్ళకి వాళ్ళు మొన్న రాసిన ఎగ్జామ్స్ ఉన్నాయి కదా మేడం,
మన అందరు రెగ్యులర్ చేసేదిగా కోరుతున్నాము. మా డిఏలు మా పిఆర్సీలు ప్రతి ఏది కూడా టాపిక్ రాకుండా మూసి పెడుతుందండి. ఇవి అడగకుండా పనిభారం ఎక్కువ కల్పిస్తే వాటి మీదనే వీళ్ళు మైండ్ పెట్టి అదే టైంపాస్ అయిపోతుందని మీరు చూస్తున్నారేమో. కానీ మా ఫ్యామిలీ పరంగా మా పిల్లల పరంగా మా ఫ్యామిలీ విషయాల్లో ఏది కూడా చూసుకోవట్లేదు. మా మొగళ్ళతో దెబ్బలు పడుతున్నాము, అత్తమామలతో తిట్టు పడుతున్నామండి. మేము చదివింది 10th క్లాసే సార్. మేడం అమ్మ మీరన్నా అర్థం చేసుకోండి. ఇలాంటి ఆన్లైన్ వర్కులు మాకు రావమ్మా. మేము బీటెక్లు ఎంటెక్లు పీజీలు చేయలేదు మేడం. దయచేసి మమ్మల్ని అర్థం చేసుకొని ఎవరి పబ్లిక్ సేవ చేస్తాం. తెలంగాణ యునైటెడ్ మెడికల్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటి ఆధ్వర్యంలో కోటి డైరెక్టరేట్ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున వందలాది మందితో ఏఎన్ఎంస్ ధర్నా చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఏఎన్ఎంలకు సంబంధించినటువంటి దాంట్లో 2-3 రకాల కేటగిరీస్ ఉన్నాయి. పర్మనెంట్ వాళ్ళు ఉన్నారు, కాంట్రాక్ట్ వాళ్ళు ఉన్నారు, అవుట్ సోర్సింగ్ వాళ్ళు ఉన్నారు. వీళ్ళకందరికీ కూడా ఈరోజు పెద్ద ఎత్తున పని భారం అనేటువంటి పెంచేది గవర్నమెంట్. ఉదయం 8 నుంచి రాత్రి 10 గంటల వరకు ఎంత చేసినా పని సరిపోని పరిస్థితులు ఈరోజు ఉన్నారు. ఆన్లైన్ డ్యూటీలు, ఆఫ్లైన్ డ్యూటీలు, ముఖ్యంగా ఆధార్ బేస్డ్ అటెండెన్స్ సిస్టమ్ వల్ల చాలా విసిగిపోతూ ఉన్నారు. ఉదయం పిఎస్సికి వెళ్ళి అటెండెన్స్ చేసి మళ్ళీ సబ్ సెంటర్లు గ్రామాలకు పోయి సర్వేలు చేయాలంటే లేదా కార్యక్రమాలు చేయాలంటే ఎలా సాధ్యమవుతుంది? కాబట్టి ఏఎన్ఎంస్కి అందరూ కూడా ఆబా సిస్టమ్ అనేటువంటి ఒక అటెండెన్స్ సిస్టాన్ని పూర్తిగా మినాయించాలి, పని భారాన్ని తగ్గించాలి, ఆన్లైన్ ఆఫ్లైన్ పనులు తగ్గించాలి, రికార్డ్స్ రాసే పని తగ్గించి క్షేత్రస్థాయిలో వాళ్ళు చేయాల్సిన పనులు ఏవైతే ఉన్నాయో ఇమ్యునైజేషన్ కావచ్చు, ఫ్యామిలీ ప్లానింగ్స్ కావచ్చు, డెలివరీ కేసులు కావచ్చు, ఈ యొక్క వైద్య ఆరోగ్య రంగాన్ని బలోపేతం చేయడానికి అవసరమైన పనులు చెప్పి అది తప్పిస్తే అవసరం లేని సర్వేలని చెప్పించేసి అనేక రకాల ఇబ్బందులు పెడుతున్న పరిస్థితి. కాబట్టి పని భారం తగ్గించాలి. రెండవది, చాలా మంది కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అంతా వెయిట్ చేస్తూ ఉన్నారు. ఉస్మానియా యూనివర్సిటీలో ఆర్ట్స్ కళాశాల వద్ద దళిత్ బహుజన స్టూడెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గద్దర్ 3వ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డిబిఎస్ఏ స్టేట్ కోఆర్డినేటర్ జంగిలి దర్శన్ పాల్గొని గద్దర్కు నివాళులర్పించారు. ఈ సందర్భంగా దర్శన్ మాట్లాడుతూ గద్దర్ రాసిన పాటలు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడంలో కీలక భూమిక పోషించాయని అన్నారు. గద్దర్ విగ్రహాన్ని ట్యాంక్ బండ్పై పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గద్దర్ జీవిత చరిత్రను పాఠ్యపుస్తకాల్లో చేర్చాలని, అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు. యూనివర్సిటీలలో కళా నైపుణ్యానికి సంబంధించిన వాటిలో గద్దర్ అన్న పేరు పెట్టాలన్నారు. ప్రజా యుద్ధ నౌక గద్దరన్న గారి 3వ వర్ధంతిని పురస్కరించుకొని ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల ముందు ఓయూ విద్యార్థి సంఘాల సమక్షంలో టీబీఎస్ఏ విద్యార్థి సంఘం, మహాజన గలం విద్యార్థి సంఘాల పక్షాన, టీఎస్పీ విద్యార్థి సంఘం పక్షాన ఈరోజు గద్దరన్న గారి వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా గద్దరన్న గారి ఆశయాలను కొనసాగించడమే మా అంతిమ లక్ష్యంగా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాము. గద్దరన్న 1997లో గద్దరన్న మీద కాల్పులు జరిగినాయి. ఆయన తెలంగాణ ఉద్యమం మీద గద్దరన్న పాటలు రాసిండు, పాటలు పాడిండు. తెలంగాణ అస్తిత్వం మీద, తెలంగాణ ఆత్మగౌరవం మీద, తెలంగాణ భాష మీద, తెలంగాణ యాస మీద, తెలంగాణ ఆత్మగౌరవాన్ని నిలబెట్టే క్రమంలో గద్దరన్న రాసినటువంటి పాటలు ఎంతో ఉపయోగపడ్డాయని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చిందంటే గద్దరన్న రాసిన పాటల వల్లనే అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, గద్దరన్న గారి స్ఫూర్తిని, గద్దరన్న గారి ఆశయాలను కొనసాగించడమే మా అంతిమ లక్ష్యంగా తెలియజేస్తూ, గద్దరన్న యొక్క విగ్రహాన్ని ట్యాంక్ బండ్ వద్ద పెట్టాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉన్నది. కంటోన్మెంట్ బుల్లారం రీసాలా బజార్ 8వ వార్డులో ఎమ్మెల్యే శ్రీ గణేష్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రీసాలా బజార్ రోహిణి క్లినిక్ వద్ద రక్తదాన శిబిరం, ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. పరీక్షలు చేసి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. అనంతరం మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్యే శ్రీ గణేష్ జన్మదినోత్సవం సందర్భంగా పలు రకాల సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. జన్మదినాలను పురస్కరించుకొని ఇక్కడ మెగా హెల్త్ క్యాంపు, బ్లడ్ డొనేషను, తర్వాత జనరల్ చెకప్, ఐ చెకప్తో పాటు అన్ని విధాల డాక్టర్లు ఇక్కడికి వచ్చేసి ఇక్కడ అందరికీ స్థానికులకు అందరికీ పరీక్షలే కాకుండా దూరం నుంచి వచ్చిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. వాళ్ళందరికీ చెకప్ చేయడం జరిగింది. ఆయనకు ఈ అందరి తరపున నేను కూడా ఏం చేస్తున్నా అంటే ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఇంకా ఇలాంటి కార్యక్రమాలు ఇంతకుముందు కూడా ఎన్నో చేస్తూనే వస్తున్నాను. రోహిణి ఫ్యామిలీ హెల్త్ సెంటర్ అనేది స్థానికంగా ఉన్న ప్రజలకు ఎంతో ఆరోగ్యకరమైనటువంటి క్యాంపులు పెట్టడం కాకుండా వాళ్ళకు అన్ని విధాలైన సహాయ సహకారాలు అందిస్తూ ఇలాంటి క్యాంపులు ఇంకా ముందు కూడా ఎన్నో చేస్తూ
మా స్థానిక ఎమ్మెల్యే గారికి దీర్ఘాయుష్ మరి ఆయనకు అన్ని విధాల నుండి మా శ్రీబాయి గణేశన్ ఎమ్మెల్యే గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నాం. మన పెద్దలు గౌరవనీయులు శంకర్రావు గారి ఆధ్వర్యంలో బ్లడ్ డొనేషన్ కంటి చూపులు ఇలాంటి కార్యక్రమాలు ఎమ్మెల్యే గారికి బర్త్డే సందర్భంగా ఇవన్నీ కార్యక్రమాలు చేస్తున్నాం. మొక్కలు నాటం లంచ్ ప్రోగ్రామ్ అన్నదాన కార్యక్రమం చేస్తున్నాం. భారతీయ సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించే చీరలంటే తనకు ఎంతో ఇష్టమని సినీ నటి రితికా చక్రవర్తి అన్నారు. హైదరాబాద్లో నోవోటల్లో ఈ నెల 13 నుండి 3 రోజుల పాటు జరగనున్న హై లైఫ్ ఫ్యాషన్ ఎగ్జిబిషన్ పోస్టర్ను మోడల్స్తో కలిసి ఆమె ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ దేశంలోని ప్రముఖ డిజైనర్లు రూపొందించిన ప్రత్యేక వస్త్ర ఉత్పత్తులను ఈ ప్రదర్శనలో అందుబాటులో ఉంచనున్నట్లు తెలిపారు. అనంతరం నిర్వహించిన ఫ్యాషన్ షో ఆకట్టుకుంది. వివిధ డిజైన్లలో రూపొందించిన దుస్తులను మోడల్స్ ప్రదర్శించడంతో కార్యక్రమం సందడిగా సాగింది. Today I'm very excited to be a part of the curtain raiser of High Life exhibition because it is not just a normal day, it's a handloom day today. The festival is around the corner, so all of you shop from the best, and that is High Life exhibition. You get the best of designs, best jewelries, best outfits, everything that is best you get in the High Life exhibition. So all of you must visit High Life exhibition on 13th, 14th and 15th of August at HICC Novotel. I'm sure you want to shop the best for your loved ones because there's Varalakshmi Vratam coming and followed by Ganesh Chaturthi, and there are many more festivals coming ahead. So this is the perfect place to shop from. I'm hoping to see all of you on 13th, 14th and 15th of August at HICC Novotel. చల్లటి రుచికరమైన కోల్డ్ కాఫీ ప్రియుల కోసం హైదరాబాద్లో మరికొత్త కేఫ్ స్టైల్ బేవరేజ్ బార్ అందుబాటులోకి వచ్చింది. బంజారా హిల్స్లోని మనం చాక్లెట్ కార్ఖానాలో ఈ ప్రత్యేక బేవరేజ్ బార్ను ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. ఇక్కడ 14 రకాల చాక్లెట్ ఫ్లేవర్లతో కోల్డ్ కాఫీలు, హాట్ బేవరేజెస్, అదేవిధంగా మిల్క్ షేక్ను ప్రత్యేకంగా తయారు చేసి వినియోగదారులకు అందిస్తున్నట్లు పేర్కొన్నారు. అంతేకాకుండా వినియోగదారులు తమ అభిరుచికి అనుగుణంగా ఫ్లేవర్లు, పదార్థాలను ఎంపిక చేసుకుని తాము తాగే పానీయాన్ని తామే డిజైన్ చేసుకునే ప్రత్యేక అవకాశాన్ని కల్పిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. The beverage bar nestled within Manam Chocolate Karkhana, and what we have for you is a very experiential L-shaped bar which is just adjacent to our chocolate making facility. Here our customers can engage with the chocolate beverage baristas to learn about the beverages that we make, engage, understand and personalize or customize. We have beverages which are shaken, stirred, frothed, layered and poured into a cup and of various different temperatures. We create beverages which are hot, cold, as shakes or even as plant-based beverages, and we use different kind of alternate milks for you to have your own options. We use ingredients of the origin. We emphasize on Guntur chili or Chakakili banana. We use blueberry, we use orange, we use native coffee to integrate itself into the beverages that we make. హైదరాబాద్లోని మాదాపూర్ పోలీసులు డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా అక్రమంగా ట్రామాడాల్ టాబ్లెట్లు విక్రయిస్తున్న ముఠాను అరెస్ట్ చేశారు. పక్కా సమాచారంతో అయ్యప్ప సొసైటీలో ఉన్న ప్రైమ్ ఫార్మసీపై దాడి చేసి షాప్ యజమానిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుల వద్ద నుండి సుమారు లక్షల విలువైన 6,568 ట్రామాడాన్ టాబ్లెట్లు, పైవోన్ స్పాస్ ప్లస్ పేరుతో విక్రయిస్తున్న మందులను స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల విచారణలో నారాయణఖేడ్కు చెందిన రాథోడ్, ప్రకాష్ వద్ద నుండి ఈ టాబ్లెట్లను తక్కువ ధరకు కొనుగోలు చేసి డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండానే సుమారు 100 నుండి 150 మందికి అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు వెల్లడైంది. ఈ కేసులో ప్రధాన సప్లయర్ రాథోడ్ ప్రకాష్ పరారీలో ఉన్నాడని పోలీసులు తెలిపారు. అరెస్ట్ చేసి 2 నిందితులను రిమాండ్కు తరలించగా మిగతా నెట్వర్క్లను గుర్తించి పట్టుకునేందుకు దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు మాదాపూర్ పోలీసులు వెల్లడించారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరువు పట్టణంలో నాయకోటి బస్తీలో అరుణ అనే గర్భిణి శ్రవణ్ అనే వ్యక్తి ఇంటి ముందు నిరసనకు దిగింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి ప్రేమ పేరుతో తనను మోసం చేశాడని, ప్రస్తుతం తాను 7 నెలల గర్భవతినని బాధితురాలు ఆరోపించింది. లింగంపల్లిలోని ఓ క్లినిక్లో పరిచయం ఏర్పడి ఆ తర్వాత ప్రేమ పేరుతో
తనను నమ్మించి వశపరుచుకున్నాడని తెలిపింది. తనకు న్యాయం చేయాలని కోరుతూ శ్రవణ్ ఇంటి ముందు ధర్నా చేపట్టిన బాధితురాలు ఇప్పటికే పటాన్ చెరువు పోలీసులను ఆశ్రయించినట్లు వెల్లడించింది. కేసుకు సంబంధించి దర్యాప్తు కొనసాగుతుంది. ఎక్కడ ఉండేది అతను? ఇది ఊరు పేరు అంటే ఎన్ని సంవత్సరాలుగా ప్రేమించుకున్నారు? 3 years నుంచి. ఇప్పుడు ప్రెగ్నెంట్ ఉన్నారు కదా, మరి ఎలా? ఎన్ని మంత్స్? 7 months. అంటే శ్రవంతోనేనా? శ్రవణ్. ఇప్పుడు ఏం కావాలని కూర్చున్నారు ఇక్కడ? న్యాయం కావాలి, శ్రవణ్ కావాలి. అంటే పెళ్లి చేసుకోవాలంటున్నారు. డబ్బులకు ఫోర్స్ చేస్తున్నారు, వాళ్ళ వీళ్ళకు డబ్బులు తీసుకోండి నాకు డబ్బులు వద్దు. నాకు న్యాయం కావాలి. సంగారెడ్డి జిల్లా కొల్లూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని తెల్లాపూర్లో విషాద ఘటన చోటు చేసుకుంది. చెరువులో పడి షణ్ముఖ్ అనే 6 ఏళ్ల బాలుడు మృతి చెందాడు. ప్లే స్కూల్ నిర్వాహకుల నిర్లక్ష్యం వల్లే షణ్ముఖ్ చెరువులో పడి ప్రాణాలు కోల్పోయాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. సమాచారం అందుకున్న కొల్లూరు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని చెరువులో నుండి బాలుడి మృతదేహాన్ని వెలికితీశారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం పటాన్ చెరువు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్లే స్కూల్ నిర్వాహకుల నిర్లక్ష్యంపై వచ్చిన ఆరోపణలను కూడా విచారిస్తున్నారు. కుకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని పాపారాయుడు నగర్ రోడ్ నెంబర్ 7లో పట్టపగలు చోరీ ఘటన చోటు చేసుకుంది. నెంబర్ ప్లేట్ లేని స్ప్లెండర్ ద్విచక్ర వాహనంపై వచ్చిన 2 గుర్తు తెలియని యువకులు డిఏవి పాఠశాల సమీపంలోని అపార్ట్మెంట్ వద్ద పార్కు చేసిన వాహనాల నుండి డీజిల్ పెట్రోల్ను దొంగిలించినట్లు స్థానికులు తెలిపారు. అంతేకాకుండా సమీపంలోని మరో అపార్ట్మెంట్లోకి ప్రవేశించి ఇస్త్రీ పెట్టెతో పాటు ఇతర సామగ్రిని కూడా అపహరించినట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో నమోదైనట్లు స్థానికులు తెలిపారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను గుర్తించి వెంటనే అదుపులోకి తీసుకోవాలని వారు కూకట్పల్లి పోలీసులను కోరుతున్నారు. ఘటనపై పోలీసులు విచారణ చేపట్టి నిందితుల కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు.